ఒకప్పుడు శృతి హాసన్ పైన ట్రోలింగ్స్, ఇప్పుడు శ్రీలీల పైన అదే ట్రోలింగ్. సో ఈ ట్రోలింగ్స్కి హరిశంకర్ గారు ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అనే విధంగా అయితే సోషల్ మీడియాలో మాట్లాడుకుంటారు. అసలు ఎలాంటి ట్రోలింగ్స్, ఆ ట్రోలింగ్స్కి హరిశంకర్ గారికి ఏం సంబంధం, ఆయన ఎందుకు రియాక్ట్ అయ్యాడు, సో ఇలాంటివి ఏవి కూడా అంటే క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియక కొంతమంది సతమతం అవుతూ ఉన్నారు. నార్మల్గా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో అన్నా హీరోయిన్ అయినా కూడా ముఖ్యంగా హీరోయిన్స్ పైన ఎప్పటికప్పుడు ట్రోలింగ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. వాళ్ళు ఒక సినిమా చేసినప్పుడు ఆ సినిమా హిట్ అవుతే ఒకలాగా, హిట్ కాకపోతే ఒకలాగా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ లుకింగ్ పరంగా కావచ్చు, లేకపోతే చేసినటువంటి క్యారెక్టర్ పరంగా కావచ్చు. సో ఈ విధంగా రకరకాలుగా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. సో అప్పట్లో ఏంటంటే శృతి హాసన్ గారిని ఐరన్ లెగ్ అని చెప్పేసి చాలామంది ట్రోల్ చేశారు. సో ఇంకా అలాంటి సమయంలో గబ్బర్ సింగ్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా చేయడం, ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం అండ్ ఇండస్ట్రీ రికార్డ్ని క్రియేట్ చేయడం, ఆ తర్వాత ఐరన్ లెగ్ కాస్త గోల్డెన్ లెగ్గా మారిపోయిందనమాట. హరిశంకర్ గారు ఒక విషయాన్ని గుర్తు చేసుకున్నారు. సో ఇప్పుడు శ్రీలీల గారికి కూడా సేమ్ అదే విధంగా ఐరన్ లెగ్ అనే విధంగా ఒక ముద్ర పడిపోయిందనమాట. టాలీవుడ్లో కావచ్చు, కోలీవుడ్లో కావచ్చు, ప్రజెంట్ బాలీవుడ్లో కూడా సినిమాలు చేస్తూ ఉన్నారు. తనకి సరైనటువంటి ఒక విజయం దక్కకపోయినప్పటికీ ఫుల్ బిజీగా సినిమాలు చేస్తూ మాత్రం ముందుకెళ్తూ ఉన్నారనమాట. సో ఈ క్రమంలోనే తను ఏ సినిమా చేసినా కూడా అంతగా కలిసి రావట్లేదు, సినిమాలు డిజాస్టర్ అవుతున్నాయని చెప్పేసి ఐరన్ లెగ్ శ్రీలీల అని చెప్పేసి ఒక ముద్రని తనకు వేసేశారు. సో ఇప్పుడు హరిశంకర్ గారు ఇలాంటి వాటికి మాత్రం అంటే శ్రీలీల గారి మీద వస్తున్నటువంటి ఈ ట్రోలింగ్స్కి ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారనమాట. సో అప్పట్లో శృతి హాసన్ గారిని కూడా ఇదే విధంగా అన్నారు. గబ్బర్ సింగ్ సినిమాలు చేసిన తర్వాత గోల్డెన్ లెగ్ అన్నారు. సో ఇప్పుడు కూడా అదే విధంగా మీరు ఇప్పటి వరకు శ్రీలీలని డ్యాన్స్ చేసినటువంటి హీరోయిన్ గారిని చూశారు, కానీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్లో చూస్తే మటుకు ఒక మంచి ఎమోషనల్ క్యారెక్టర్స్ అనేవి మీరు చూస్తారు శ్రీలీల గారివి. ఆ ఒక్క క్యారెక్టర్స్ అనేవి ఎంత అద్భుతంగా చేశారు, ఆ ఒక్క క్యారెక్టర్ని, ఆ సీన్ని ఎంత అద్భుతంగా పండించారనేది ఖచ్చితంగా సినిమా చూసినప్పుడు మీ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. సో అప్పుడు మీరు అనుకుంటారు, అరే కాదు ఇక్కడ శ్రీలీల కూడా గోల్డెన్ లెగ్ అని చెప్పేసి మీకు మళ్ళీ మీరు మీ డెసిషన్ని చేంజ్ చేసుకుంటారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ ఆయన చెప్పినటువంటి ఆ ఒక రిప్లై అనేది చాలా వైరల్గా మారింది. మరి శ్రీలీల గారి మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.